బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది, చాలా విలువైంది కూడాను. సామాన్యంగా మనం దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తేనే భూమి ఆకాశాలు కదిలేటువంటి కార్యాలు జరుగుతాయి అన్నది మనకి అనుమానం లేని సంగతి. అయితే కడుపు మార్చుకొని ఆహారాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం మోకరించి ఉపవసించి ప్రార్థించడం ద్వారా మరి శక్తివంతమైన కార్యాలు జరుగుతాయని బైబిలు ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టతను గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ఎందుకంటే ఉపవసించి ప్రార్థించుట ద్వారా బైబిల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఉదాహరణకి మీకు నేను చెప్పాలి అనంటే, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉపవాసం ఉన్నారు. వాటిల్ని ఒక 3 భాగాలుగా డివైడ్ చేసి మనం ధ్యానపూర్వకంగా రాసుకోవచ్చు. మొదటిది చెప్తున్నాను, మన వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో ఆహారాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేయటం. ఉదాహరణకి ఏదైనా రోగం వచ్చిందో, లేకపోతే ఏదైనా అప్పులు వచ్చాయో, లేదా ఏదైనా సమస్య మన జీవితంలో ఎదురైనప్పుడు, మొండి సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆహారాన్ని పక్కన పెట్టి మనం మోకరించి ప్రార్థించడం ద్వారా ఆ ప్రార్థన ద్వారా మొండి సమస్యలు తొలగిపోతాయి. ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు నేను చెప్పేది మొదట రాసుకోండి, ఇందాక చెప్పింది సెకండ్లో రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మొదట్లో రాసుకోండి. మన జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందనుకో, ఏ విధం చేతనైనా దేవుణ్ణి మనం బాధ పెట్టామనుకో, మన ద్వారా దేవుడు బాధపడ్డాడు, మన ద్వారా ఒక అతిక్రమం జరిగింది, మనం పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో ఈ పాపం జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎంత బాధపడుతున్నాను అంటే నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లా, ఆహారం కూడా తినాలని నాకు అనిపించడంలా, నిన్ను బాధ పెట్టాను, అందుకని గోనె పట్టు కట్టుకొని ఆహారాన్ని పక్కన పెట్టి నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ నీ శరణు వేడుకుంటున్నానయ్యా, నన్ను క్షమించవా తండ్రి. నేను పాపం చేసి సంతోషంగా ఏం లేను ప్రభువా, నా మనసు చాలా బాధగా ఉంది, నేను ఆహారం కూడా పక్కన పెట్టేశాను, నువ్వు నన్ను కనికరించి బిడ్డ బాధపడమాకులే, నా రక్తంతో నిన్ను కడుగుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, దిగులు పడమాకు అని నువ్వు నన్ను క్షమించి నాతో మాట్లాడినంత వరకు నేను అన్నం తిన్నయ్యా, నన్ను నేను బాధ పెట్టుకుంటూనే ఉంటాను, నా బాధ అంత తీవ్రంగా ఉంది, నేను నిన్ను బాధ పెట్టాను, నన్ను మన్నించు తండ్రి అని బైబిల్లో బోల్డంతమంది భక్తులు తమ వ్యక్తిగత జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా తప్పటడుగులు వేసినప్పుడు ఈ విధంగా ఆహారాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన భక్తుల వదంతాలు మీకు బోలెడని తెలుసు. మీలో ఎవరైనా మీ దైనందిన జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరిగితే ఉపవాసం ఉండి ప్రార్థించిన అనుభవాలు మీకున్నాయా? దేవుని క్షమాపణ కొరకు ఎంతమంది ఆ విధంగా దేవుని క్షమాపణ కొరకు ఆహారాన్ని పక్కన పెట్టి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థించారు? చాలా సంతోషం అండి. నా భక్తి జీవితంలో అయితే నేను రక్షణ పొందిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలాసార్లు ఉపవాసం ఉన్నాను. వాటిల్లో కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి దుఃఖపరిచాను అని నాకు అనిపించినప్పుడు, ఏదైనా ఒక పొరపాటు నా ద్వారా జరిగింది, పలు సందర్భాల్లో దేవుడికి మాట ఇచ్చా, ఇంక చేయను ప్రభువా, ఇంకా ఆ పొరపాటు జోలి చచ్చినా పోను, నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభువా అని బోల్డ్ సార్లు మాట ఇచ్చి కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట తప్పాను. నేను నా ద్వారా పొరపాటు జరిగిందని నాకు అర్థమైనప్పుడు ఒకసారి అయితే 7 రోజులు ఉపవాసం ఉండి 7 రోజులు దేవుణ్ణి బాధ పెట్టాను, నేను అన్నం తినకూడదు, మరలా దేవుని కనికరం నా మీదకు వచ్చేటట్టుగా, దేవుని కృప నా మీదకు వచ్చేటట్టుగా నేను పశ్చాత్తాపంతో నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ దేవుని పాదాలు పట్టుకోవాలి. నేను ఎంత బాధపడుతున్నానో, పాపంతో నేను రాజీ పడలేదు, పొరపాటున తొట్టుపాటు జరిగింది, ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేకపోయానని ఒక వారమంతా ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థించిన అనుభవాలు నాకున్నాయి.
ఈ మాట నేను చెప్పగానే మీలో కొంతమంది వేదాంతులు ఏమనుకుంటారంటే, 7 రోజులు ఉపవాసం ఉన్నాడంటే మొత్తానికి ఏదో పెద్ద వరమే జరిగి ఉంటుంది. మీకు దండాలు చేసి వందనాలు చేసి చెప్తున్నా. ఏమండి, 7 రోజులు ఉన్నాడంటే దావీదు చేసిన పాపం ఏదో చేసి ఉంటాడు దుర్మార్గుడు. మీకు వందనాలండి. వేదాంతంలో ఉన్నవాళ్ళు, తెలివితేటలు గొప్పవాళ్ళు, మీకు వందనాలు. భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనసు ఎలా మారిపోద్దో తెలుసా? చిన్న తప్పు కూడా చాలా పెద్దగా అనిపించిద్ది. పెద్ద పెద్ద నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నప్పుడు, బలపరచబడుతున్నప్పుడు ఓ చిన్న మాట దొర్లిన, ఒక వ్యక్తిని బాధ పెట్టిన, అది చాలా హృదయాన్ని బాధ పెట్టేస్తుంది, హృదయాన్ని నొప్పించేస్తుంది. చిన్న చిన్న విషయాలకే, ఈ విషయంలో నా దేవుణ్ణి బాధ పెట్టాను, నా ప్రియుడు దుఃఖపడేటట్టు అడుగులు వేశాను, నేను నా శరీరాన్ని సుఖపెట్టకూడదు, ముప్పోట్ల భోజనం పెట్టి దీన్ని మేపుతుంటే చెప్పిన మాట వింటలేదని ఆహారాన్ని పక్కన పెట్టి, నన్ను క్షమించు ప్రభువా, మరలా పొరపాటు జరిగిందయ్యా, నీకు మాట ఇచ్చాను, మాట తప్పాను, నన్ను మన్నించు. తిరిగి నువ్వు మరలా నాతో మాట్లాడిన దాకా నేను అన్నం తిన్నాను, తిరిగి నువ్వు మరలా నాతో సహవాసం నన్ను నీ కౌగిట్లో చేర్చుకున్న దాకా నేను భోజనం జోలికి వెళ్ళనయ్యా అని ఒక 7 రోజులు చిన్న చిన్న విషయాల కొరకు కూడా పొరపాటు జరిగిన వెంటనే మేము ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని దేవుని పాదాలు పట్టుకున్న అనుభవాలు మాకైతే ఉన్నాయండి. పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి జరిగినా దేవునితో సమాధానం ఏర్పడాలి, దేవుని కనికరం మా మీదకు రావాలని బైబిల్లో భక్తులు ఏ విధంగా అయితే దేవుని పాదాలు పట్టుకున్నారో ఆ విధంగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి దేవుని కృపను పొందుకున్న అనుభవాలు మాకున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీ పక్కన ఉన్న వాళ్ళకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తారా? మీ చుట్టూ ఇరుపక్కల ఉన్న వాళ్ళకి వందనాలు చెప్తారా? కాస్త పలకరిస్తారా? మొదటిది, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆహారాన్ని పక్కన పెట్టి ప్రార్థించిన అనుభవాలు. నినివే పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోయింది. నినివే పట్టణంలో ఉన్న రాజు మొదలుకొని సామాన్యుల వరకు, ఆఖరికి అక్కడున్న పశువులకు కూడా వాళ్ళు ఆహారం పెట్టకుండా ఉపవాసం ఉండి దేశం దేశం దేవుని పాదాలు పట్టుకుంటే దేవుని కనికరం వాళ్ళ మీదకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మీరేం రాసుకుంటారంటే, అతిక్రమ దోషాలు మన ద్వారా జరిగినప్పుడు దేవుని కృప మన మీదకు వచ్చేటట్లు, దేవుని కనికరం మన మీదకు వచ్చేటట్లు ఉపవసించి ప్రార్థించడం అదొక అనుభవం. రెండవది, ఏదైనా మన వ్యక్తిగత జీవితంలో మొండి సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఎంత ప్రార్థించినా కొన్ని జటిలమైన సమస్యలు, కొన్ని జటిలమైన ఇబ్బందులు మనల్ని విడిచిపెట్టిపోవు. ఇప్పుడు తెల్లబట్టలు వేసుకున్నానండి నేను, ఈ తెల్ల బట్టల మీద ఏదైనా ఒక బురద పడింది అనుకో, మామూలుగా సబ్బు పెట్టి ఉతికితే ఆ బురద మరక పోద్ది. ఏదైనా చిన్న చిన్న డస్ట్ పడితే ఉతికితే పోద్ది. కానీ టీ మరకబడింది అనుకో తొందరగా పోయిద్దా? పెయింట్ మరకబడితే పోయిద్దా? కొన్ని జిడ్డుగా ఉండే మరకలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, అవి పోవాలంటే పవర్ఫుల్ కెమికల్ వాడాలి. ఎప్పుడైతే పవర్ఫుల్ కెమికల్ వాడుతామో అప్పుడు మన ఒంటి మీద ఉన్న బట్టలకైన మచ్చలు విడిచిపెట్టిపోతాయి. అట్లానే ప్రభు చెప్పాడు, ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం. మొండి సమస్యల్లో నుండి మనం బయటికి రావాలంటే మొండి పట్టుదలతో కూడిన ఉపవాస ప్రార్థన అనేది కీలకం. ఎంతోమంది అలా ప్రార్థించారు, కార్యాలు చూశారు. ఒకవేళ ఈ సందర్భంగా ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రతిష్ఠించండి. ఏం ప్రతిష్ఠిస్తారు? ఫస్ట్ది అతిక్రమాలు జరిగినప్పుడు, రెండవది మొండి సమస్యల్లో నుంచి బయటికి రావడం కోసం, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి కోసం, మనం దేవుని కొరకు నిలబడడానికి కావలసిన శక్తి మనం పొందుకోవడం కోసం ఉపవసించి ప్రార్థించడం. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన విషయాల లిస్టులో రాసి పెట్టుకోండి. మేడగది మీద అపోస్తులు ఉపవాసం ఉండి దగ్గర దాపుగా 10 రోజులు మేడగది మీద ప్రార్థన చేస్తే
దేవుని శక్తి వాళ్ళు పొందుకున్నారు, బలమైన కార్యాలు వాళ్ళు చేశారు. అవునా? ఆ తర్వాత ఇంకా మీరు చెప్పాలంటే మీకు ఏవైనా కొన్ని ప్రత్యేకమైన విషయాల కొరకు ఒక స్పష్టత దేవుని నుండి మీరు పొందాలి అని అనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో కాస్త అన్ని పనులు మానుకొని ఆహారం పక్కన పెట్టి కూర్చొని, ప్రభువా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, ఈ అమ్మాయిని సంబంధం చేసుకొని మా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఈ ఊరు పరిచర్యకి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఈ విషయంలో అనుమానం ఉంది ప్రభువా, నాకేం అర్థం కావట్లేదు, నాకు ఈ విషయంలో కాస్తంత స్పష్టత కావాలి, దేవా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు స్పష్టతనిచ్చి జవాబునిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రారంభ రోజుల్లో నేను సెల్ ఫోన్ షాప్లో మెకానిక్గా పనిచేసేవాడిని. దేవుని సేవ చేయాలని నాకు అనిపించింది, నా గుండెల్లో భారం పుట్టింది. శాలేమన్నతో చెప్పాను, నేను దేవుడి కోసం బ్రతుకుతాను, దేవుని సేవ చేస్తాను, నేను దేవుడి కోసమే బ్రతకాలనుకుంటున్నాను అన్నాను. మంచిదిరా, దేవునికి స్తోత్రం, అంతకంటే సంతోషం ఏముంది, వచ్చేయి అన్నాడు. దేవుని సేవలోకి వచ్చాను. ఇదే మందిరంలో, అసలు ఈ మందిరమే లేనప్పుడు, ఇక్కడ ఏ కట్టడం కూడా లేనప్పుడు, ఇక్కడే కూర్చొని ఈ 25 సెంట్లు అప్పుడు మనం కొన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు రాత్రింబగళ్ళు ఇక్కడే పనుకునే వాళ్ళం, మేము దేవుని సన్నిధిలోనే ఉంటా ఉండేవాళ్ళం. మొత్తానికి మందిరం కట్టబడింది. కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో మేము పరిచారకులంగా ఉన్న తర్వాత నాకు ఎందుకు అనుమానం వచ్చింది, కొంచెం డౌట్ వచ్చింది. అసలు దేవుని పిలుపు నా మీద ఉందా, దేవుని ప్రణాళిక నా మీద ఉందా? సైతాన్ గాడు అగ్నిబాణం విసిరాడు. ఏమనంటే, నువ్వు దేవుని ప్రణాళికలో లేవు, నువ్వు దేవుడు పనికిరావు, దేవుడు నిన్ను పిలవకుండానే ఏదో భావోద్రేకంతో నువ్వు ముందుకు వచ్చావు, నువ్వు పనికిరావు అన్నాడు. పనికిరావు అనేసరికి నాకు డౌట్ వచ్చింది. ఆ రోజు నుండి నా మనసులో లేదంతే. అదో రకమైన అనుమానంలో, అదో రకమైన గలిబిల్లో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా తిరుగుతున్నాను, మందిరంలోనే ఉంటున్నాను, కానీ దేవుని ప్రణాళిక నా మీద ఉందా, అసలు దేవుడు నన్ను కోరుకున్నాడా, పిలుచుకున్నాడా, డౌట్ పడింది. ఒక అనుమానం అనేది ఎంత ప్రమాదమో తెలుసా మీకు? ఒక అనుమానం, ఆదిలో ఒక అనుమానపు బాణమే మానవ చరిత్రను తిరిగేటట్టు చేసింది. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? మీరు స్తోత్రం చెప్తే మీ పక్కన వాళ్ళు ఉలిక్కి పడాల, అది మీ బాధ్యత. చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా. ఈ దమ్ము, ఈ పంచు ఉండాల స్తోత్రం చెప్తే. స్తోత్రం చెప్పించామంటే మీకు వెలగాల్సిన బల్బు ఏంటో తెలుసా? ఎక్కడో వికెట్లు, ఏదో బల్బులు డిమ్ అయినట్టున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి, వివేచన పరులు. నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎంత మనసుకు నచ్చ చెప్పుకుందాం అనుకున్న కుదరట్లా. ఇట్లా కాదులే అని చెప్పి ఒకరోజు ఆహారాన్ని పక్కన పెట్టి, చిన్న మందిరం, అప్పుడు అక్కడ 25 సెంట్ల మందిరం ఉంటే, వాళ్ళ బలిపీఠం దగ్గర మోకరించి ఇట్లా ప్రార్థన చేశాను దేవుణ్ణి. ప్రభువా, దానియేలు తన జనులకు ఏమవుతుందో అన్న సంగతి తెలుసుకోవడం కోసం 21 దినాలు ఆహారం మానుకొని సన్నిధిలో మొర్రపెట్టాడు. నా జీవితానికి ఇది ఒక ప్రాముఖ్యమైన విషయము, నువ్వు పిలిచావా లేదా అన్న స్పష్టత నాకు కావాలి, అందుకని నేను ఈరోజు నీ సన్నిధిలో ఉపవాసం ఉండి మొర్ర పెడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడినంత వరకు ఆహారం తిన్నావు, ఇన్ని రోజులన్నీ నేను టైం పెట్టుకుంటున్నా, ఇన్ని రోజుల్లో కనుక నువ్వు నాతో మాట్లాడితే నీ ప్రణాళిక నా మీద ఉన్నట్టు, లేకపోతే నీ ప్రణాళికలో నేను లేనట్టు, వెళ్ళి నా పని నేను చేసుకుంటా, ఆదివారం వచ్చి నీ సన్నిధిలో ఓ పరిచారకుడుగా ఉండిపోతాను ప్రభువా అని భీష్మించుకొని కూర్చున్నా. ఏదైతే అదైంది, ఉంటే ఉన్నాం, పోతే పోయాం. ఒక క్లారిటీ రావాలిగా, పిలుపు ఉందా? పేతురు భక్తుడు ఏమన్నాడు? మీ పిలుపును గురించి, మీ ఏర్పాటును గురించి తెలుసుకొనుటకు బహుజాగ్రత్త పడుడి అన్నాడు కదా. ఆ బలిపీఠం దగ్గర మోకరించానే కానీ మళ్ళీ అనుమానం. నేనా చంచలమైన వ్యక్తిని, పట్టుబట్టి మోకాళ్ళ మీద ఉండగలుగుతానా,
దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు నేను మోకాళ్ళేసి ఉండగలుగుతానా? దానియేలు అంటే మొండోడు. ఒక పట్టు పట్టాడంటే దాని అంతు తేలిందాక వదలడు. మనది చంచలమైన బ్రతుకు. 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటు తిరుగుతూ ఉండిద్ది మనసు. నా వల్ల ఇద్దా, అయితే అయింది, లేకపోతే లేదు. దేవుని పాదాలు పట్టుకుందామని, వేరే అంశం ఏమీ లేదండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, నాతో మాట్లాడవా ప్రభు. దేవుణ్ణి నేనేం అడిగానంటే నా పసితనంలో ఆత్మీయంగా, ప్రభువా బైబిల్ తెరిచి ఏదో ఒక లేఖనం తీయొచ్చు, కానీ నాకు స్పష్టంగా అర్థం కాదు ప్రభువా, అంత వాక్య జ్ఞానం నాకు లేదు. వాక్యంలో నుండి వస్తే అది అందరికీ సంబంధించిందిగా అనిపిస్తుంది. సైతాన్ నన్ను శోధిస్తున్నాడు. నేను మోకరిస్తున్నాను, నాకు స్వరమైనా వినబడాలి, దర్శనంలోనైనా నువ్వు నాతో మాట్లాడాలి. ఈ మోకాళ్ళ మీద అటో ఇటో తేలాలి ప్రభువా అని చెప్పి నేను మోకాళ్ళు వేసా. అది నా ఆత్మీయ పసితనం. నేను చెప్పే కొన్ని తీసుకోవాలి మీరు, కొన్ని తీసుకోకూడదు. అర్థమైందా? తీసుకునే అనుభవాలు వాక్యానుసారంగా ఆత్మ ప్రేరణ ఉంటేనే తీసుకోండి, లేకపోతే కొంత ప్రమాదం కూడా ఇది ముందే చెప్తున్నా. మా భక్తి, మా వ్యవహారం, మా విధానం అది వేరు. మీరు దాన్ని అవలంబించాలి అని అనుకుంటే కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ముందు వెనక ఆత్మీయంగా కాస్త ఆలోచించి అడుగులేయండి. తొందరపడి బ్రదర్ చెప్పాడు కదా నేను కూడా అలా ఉన్నాను అని అంటే నిన్ను హాస్పిటల్కి ఎత్తాల్సి వచ్చింది. తొందరపడి నిర్ణయం చేయొద్దు, కాస్త వాక్యానుసారంగా అడుగులేయండి. నేనైతే దేవుణ్ణి అడిగాను, అయ్యా నిన్ను శోధిస్తున్నానేమో, నన్ను క్షమించు. వాక్యంలో నుండి మాట్లాడితే పట్టుకునే అంత జ్ఞానం నాకు లేదు. ఏదైనా ఒక స్వరం లేదా ఒక దర్శనం ఈ మోకాళ్ళ మీదనే కలగాలి ప్రభువా అని కూర్చున్నా. ఎంతసేపటికి మాట్లాడతాడో, ఎన్ని రోజులు పట్టిద్దో, లోపల ఒక డౌటు. అయితే అయిందిలే, ఏదో ఒకటి తేల్చుకోకుండా ఈ అనుమానంలో 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళు మీరు తడబడుచుందురని ఏలియా అన్నట్టు ఎంతవరకు ఈ 2 రకాల తలంపులతోని. స్తోత్రం ప్రభువా, తండ్రి నాతో మాట్లాడయ్యా, అసలు నువ్వు నన్ను నీ పనికి పిలుచుకున్నావా, నేను నీ ప్రణాళికలో ఉన్నానా, ఒక స్పష్టత ఈ ప్రభువా. దుష్టుడు నన్ను శోధిస్తున్నాడు, అనుమానపు బాణాలు విసురుతున్నాడు, అందుకని నీ పాదాల దగ్గరికి వచ్చాను. గిద్యోను అడిగినట్టుగా ఓ చిన్న సూచన అడుగుతున్నట్టుగా అడుగుతున్నాను. ఏదైనా పొరపాటు ఉంటే నా అమాయకత్వాన్ని బట్టి నన్ను క్షమించు తండ్రి, నాతో మాట్లాడయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని ఆ మాటలు అంటున్నాను, కనిపెడుతున్నాను. ఆ మాటలు అంటున్నాను, స్తోత్రాలు చెప్తున్నాను. ఎంత టైం పట్టిద్దో అనుకున్నాను నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, సరిగ్గా 1 గంట గడిచింది. నేను స్తోత్రాలు చెప్తున్నాను, అవే పదాలు మరలా దేవునితో మాట్లాడుతున్నాను. గంట తర్వాత నేను మోకాళ్ళ మీదనే ఉన్నాను. నాకు ఒక విజన్ చూపిస్తున్నాడు దేవుడు, ఒక దర్శనం చూపిస్తున్నాడు. నా కళ్ళ ముందుకు ఒక దర్శనం వచ్చింది. ఇలాగనే ప్రార్థన జరుగుతుంది. అది శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థనలో నేను సౌండ్ సిస్టమ్ దగ్గర స్పీకర్లు అవి ఇవి పెట్టి సౌండ్ బ్యాలెన్స్ చేస్తా హడావుడిగా తిరుగుతున్నాను. సేవకులు పాటలు పాడి ఆరాధన అవంతా నడిపిస్తూ ఉన్నారు. అలా నడిపిస్తూ ఉన్నారు. చివరికి ఆరాధన అయింది, ప్రార్థన అయిపోయింది. ఇక అన్న బలిపీఠం దగ్గరికి వచ్చి బలిపీఠం ఎక్కుతున్నాడు. బలిపీఠం మీద ఎక్కి కూర్చొని ప్రార్థన చేసుకొని పక్కనే మన దావీదన్న, నరసరావుపేటలో సేవ చేసే దావీదన్న ఉన్నాడు. దావీదన్నతో షాలేం అన్న అంటున్నాడు, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న అశోక్ ఉన్నాడు కదా, అని పిలు, వాడి చేత ఈరోజు శుక్రవారం వాక్యం చెప్పించాలి నేను అని దైవజనుడు పిలిచాడు. దావీదన్న నా దగ్గరకు వచ్చి, తమ్ముడు అన్న నిన్ను వాక్యం చెప్పమంటున్నాడు రా అన్నాడు. నేను లేదు, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర హడావుడిగా ఉండి నేనా వాక్యం చెప్పడమా, నాకేం తెలుసు అన్న, ఏదో కాస్త సిద్ధపరచుకున్నాను కానీ ఇప్పటికిప్పుడు ఇంతమంది ముందు నిలబడి వాక్యం చెప్పడం అంటే అది అయ్యే పనేనా అన్న, ఈసారి వారం చెబుతానని చెప్పన్న పాస్టర్ గారికి. నువ్వు చెప్పన్నా, అబ్బాయి అన్న రమ్మంటున్నాడు, నువ్వు వచ్చి వాక్యం చెప్పాలి అని అంటున్నాడు. నేనేమో అన్నా ఇప్పటికిప్పుడు అంటే నాకు కళ్ళు తిరిగి కింద పడిపోతానన్నా, నన్ను హాస్పిటల్కి ఎత్తాల్సి వచ్చింది, అసలుకి నాకు బహు సిగ్గు, నాకు ఇప్పటికిప్పుడు అంటే కాదన్నా,
ఈసారి వారం చెప్తాను, ఏదైనా అవకాశం ఇవ్వన్నా అని ఈ మాటలు అంటూ ఉన్నాను. మోకాళ్ళ మీద ఉన్న నాకు స్తోత్రాలు వినబడుతున్నాయి. ఏంటా అని ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే అది శుక్రవారం కాదు, వాక్యము లేదు, జనము లేరు. అప్పుడు నాకు స్పృహలోకి వచ్చాను. ఓకే, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు డైరెక్ట్గా దర్శనం ద్వారా నువ్వు వాక్య పరిచర్య చేయాలి, నీ మీద నా ప్రణాళిక ఉంది, రా అనేక జనములకు నువ్వు వాక్యపు భోజనాన్ని పెట్టాలి. ఇక అప్పుడు ఫిక్స్ అయిపోయాను, ఇంకా నాకు డౌట్ లేదు. ఇక దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆ రోజు నుండి ఈ రోజు దాకా వెనక చూపు చూసింది. స్పష్టంగా మోకాళ్ళ మీద నాకు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకేందుకు నాకు డౌటు. అట్లా ఏవైనా మన వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థించేటప్పుడు ఈ విధంగా కూడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు కాస్త మీ ఆరోగ్య పరిస్థితులు చూసుకోండి, మీ కుటుంబ పరిస్థితులు చూసుకోండి, అన్నీ చూసుకొని ఒకవేళ దేవుని పాదాల దగ్గరికి మా అనుభవాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే వివేచించి అడుగులు వేయండి. తొందరపడి అడుగులు వేసి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి బలహీనతలు ఉన్నోళ్ళు 21 రోజులు నేను ఉంటానని మోకరించావనుకో, ఇక డైరెక్ట్గా నువ్వు కళ్ళు తెరిచేది పరలోక రాజ్యంలోనే. బిడ్డ, ఎందుకు అంత తొందరపడ్డావు? నేను నీకు దర్శనంలో మాట్లాడటమేమో కానీ డైరెక్ట్గా వచ్చేసావురా, ఇంక చేసేది ఏముంది, ఇక్కడే ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా మన వ్యక్తిగతమైన విషయాల కొరకు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించడం అనేది ఒకటి ఉంది. తర్వాత సమాజం కొరకు, అంటే మన కోసం కాకుండా ఇతరుల కొరకు, వాళ్ళ సమస్యల్లో నుండి దేవుడు వాళ్ళను బయటికి తీసుకుని వచ్చేటట్టుగా మనం ఆహారం పక్కన పెట్టి ప్రార్థించడం ఒకటి ఉంది. ఎస్తేరు ఉంది, జాతి మొత్తానికి కీడొచ్చింది, జాతి మొత్తం నాశనం కాబోతుంది. ఆ జాతి మొత్తాన్ని రక్షించడం కోసం రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆమె ఏం చేసింది, 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసి రాజు ముందుకెళ్ళింది. రాజు దగ్గర నుండి కనికరం వచ్చిందా, రాలేదా? ఆ ప్రమాదంలో నుండి తన జాతి అంతటిని తాను కాపాడుకుందా, లేదా? కాపాడుకుంది. ఆ తర్వాత పేతురుని తీసుకొని వెళ్ళి చెరసాల్లో బంధించారు. రేపొద్దున పేతురు చంపబడబోతున్నాడు. సంఘమంతా కలిసి ఎవరి కొరకు ప్రార్థించారు? పేతురు రక్షణ కొరకు రాత్రి దైవ సన్నిధిలో మోకరించి మొర్ర పెడుతున్నారు, ప్రత్యేకంగా ప్రార్థనలో కనిపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల క్షేమము కొరకు, ఇతరుల యొక్క విడుదల కొరకు మనం ప్రార్థన చేయటం ఉంది. 2 రాసుకోండి. 3వది దేవుని కార్యాలు భూమి మీద జరగడం కొరకు, దేవుని రాజ్యము భూమి మీద విస్తరించడం కొరకు, దేవుని బలమైన కార్యాలు ఆయా సమాజాల్లో విరివిరిగా జరిగేటట్లుగా ఆహారం పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించిన భక్తులు కూడా ఉన్నారు.